ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది మహాదీర్ఘాధికరణం. ఇందులో నైయాయికులు ఖండిస్తారు. ఎందుకంటే నైయాయికుడు రెండు పరమాణువులు ఒక ద్విణుకము, మూడు ద్విణుకములు ఒక త్రిశ్రేణువు అంటాడు. అందులో పరమాణువుకి ఏమీ ఆకారం లేదు, రంగు రుచి వాసన లేవనేదో ఉంటాడు. ముఖ్యంగా రూపం లేదంటాడు. కానీ త్రిశ్రేణు దగ్గరికి వచ్చేటప్పటికి దానికి మహద్దీర్ఘత్వం, మహత్ పరిమాణము, దీర్ఘ పరిమాణము ఉందంటాడు. అంటే మొత్తం 6 పరమాణువులు కనుక కలిస్తే 3 ద్విణుకాలు అవుతాయి, ఒక త్రిశ్రేణు అవుతుంది. ఇప్పుడు మనకి వెంటిలేటర్లోంచి సూర్యకిరణాలు వచ్చాయనుకోండి. ఆ సూర్యకిరణాల వెలుగులో చిన్న వెలుగు ఎగురుతున్నట్టు వస్తూ పోతున్నట్టు కనిపిస్తాయి. దుమ్ము దూసరి అనుకుంటాం మనం. అది వాడు త్రిశ్రేణు అంటాడు. అది కనిపిస్తుందిట, పరమాణువు కనిపించదుట. మళ్ళీ వాడి సూత్రం ఏమిటి? కార్యంలో ఉన్న గుణాలు కారణంలోకి వస్తాయి, కారణంలో ఉన్న గుణాలు కార్యంలోకి వస్తాయి అంటాడు. మరి కారణం కనిపించదు, కార్యం కనిపిస్తోంది. అందుకని దీనికి మహాదీర్ఘవద్వా హస్వ పరిమాణులాభ్యాం అని సూత్రం చెప్తున్నారు. హస్వము అంటే షార్ట్, చిన్నది. దీర్ఘం అంటే పొడుగుది. మహత్ అంటే పెద్దది. పరిమండలాభ్యాం అంటే పరమాణువు యొక్క రూపము, పారిమాండల్యము అంటాడు వాడు. కనుక వీట్ల ద్వారా నువ్వు చెప్పింది సరికాదు అని చెప్తారు. అప్పుడు సూత్రార్థం వైశేషికుల మతంలో సూక్ష్మము మరియు అణుపరిమాణం గల దొణకం నుండి మహత్పరిమాణం వరకు దీర్ఘత్వం వల్ల త్రిణుకం ఉత్పన్నమవుతున్నది. అణుపరిమాణము, దొణకము, పరమాణువు కూడా అది పారిమాంటల్యం అంటాడు. దాని నుంచి మహత్పరిమాణము, దీర్ఘ పరిమాణము, దీర్ఘత్వము ఉత్పన్నమే అంటాడు. ద్వణుకములో హస్వత్వము, అణుత్వము. ద్వణుకంలో ఏముంది? హ్రస్వం, అణుత్వము. త్రిణుకములో స్వసమాన జాతీయ హస్వత్వము, అణుత్వము ఆరంభించడం లేదు. ఎందుకని? కారణంలో కార్యంలో రావాలంటాడు. ఇక్కడ అలా కనిపించదు. ద్వణుకలు హస్వత్వం ఉంది, అణుత్వం ఉంది.
నేను తెణుకల్లో కనిపించట్లేదు. ద్వెణుకములో త్రిత్వ సంఖ్య తెణుకములో మహాపాదులను ఆరంభించుతున్నది అంటారు. ఎందుకంటే అక్కడ కనిపించట్లేదు దొణికల్లో ఉన్నది. కానీ 3 దొణికాలు ఒక చోట చేరాయి కనుక ఆ 3 దొణికాల సంఖ్య పెరిగింది కదా, దానివల్ల కనిపిస్తుందంటాడు. పరమాణువులో గల పారిమాణుల పరిమాణము దొణికంలో స్వసమాన జాతీయమైన పారిమాణులను ఆరంభించడం లేదు. పారిమాంటలు ఏమో పరమాణువులో ఉంది. మరి కాలంలో ఉన్న గుణాలు కార్యంలోకి రావాలంటే దొణికంలో కూడా పారిమాంటలు ఉంటారు కదా, అది లేదంటాడు. పరమాణువుల దిత్వ సంఖ్య దొణికంలో ఆస్వాదులకు కారణమవుతున్నది. మరి ఏమిట్రా మన అక్కడ ఏమి లేదు, ఇక్కడ అస్వత్వం అక్కడి నుంచి వచ్చిందంటే 2 పరమాణువులు వచ్చాయి కనుక వచ్చాయంటాడు. పరిమాణముల దిత్వ సంఖ్య ద్వంద్వంలో అస్వస్థతకు కారణమవుతుంది. ఇది వారి ప్రక్రియ. వారి అంటే నైయాయికులు, వైశేషికులు. ఇప్పుడు వాళ్ళ సూత్రం ఏమిటి? కారణ గుణములు కార్యములో స్వసమాన జాతీయ గుణములు ఆరంభించును. న్యాయాభాసం, వాడు న్యాయం అంటాడు, మనం దాన్ని న్యాయాభాసం అంటున్నాం. అంటే ఏమిటి? న్యాయంలా కనిపిస్తుంది కానీ న్యాయం కాదు, పొగలా కనిపిస్తుంది కానీ పొగ కాదు, అని న్యాయాభాసము అంటారు. న్యాయాభాసం వైశేషికులకు పైన ఉదాహరించే ప్రక్రియ చెప్పినప్పుడు ఇందులో సిగ్గు వచ్చటం లేదు. నువ్వు కారణంలో ఉన్న కార్యంలో వస్తాయంటావు. నీ ఆరంభవాదం పరమాణువు నుంచి సృష్టి వచ్చిందంట, అందులో మొదట్లోనే అన్ని తప్పులు. ఇది మరి నువ్వు చెప్పిన న్యాయానికి నీ మతంలో విరోధం వస్తున్నప్పుడు నీకు సిగ్గెందుకు రావట్లేదు అంటాడు. వారి ప్రక్రియల వ్యభిచారం స్వస్థము. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, వ్యభిచారం. తప్పుడు విధమైన న్యాయాభాసం వైశేషికుల మతం ద్వారా ఈ విధముగా చెప్పే ఏమిటి న్యాయాభాసం? వాళ్ళ మతం ద్వారా వేదాంత సంబంధం ఏ విధమైన విరోధము లేదు. ఇది ఇంతవరకు సూత్రార్థం. మహాదీర్ఘవత్వ సుపరిమండలాభ్యాం అన్న సూత్రానికి ఇంత అర్థం చెప్తారు. అందుకనే సూత్రాలు రాసినటువంటి వ్యాసుల వారు ఉత్తరకాశీలో శంకరాచార్యని పరీక్ష చేయడానికి వచ్చారు. అది నేను కూడా 4వ అధ్యాయం మొదటి సూత్రం ఏదో అడిగారు, దీనికి ఎలా చెప్తావు అని. ఇప్పుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత వారం 10 రోజులు అయింది, ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు. డిస్కషన్కి ఎక్కడ అంతు లేదు. అప్పుడు పద్మపాదాచార్య అనుకుంటాడు, మా గురువు గారితో ఇంతగా డిస్కషన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు కనుక ఈయన ఏదో పెద్ద దేవత అయి ఉంటాడు అని ప్రార్థన చేస్తాడు. అయ్యా మీరెవరో ప్రకటన కానీ అని. అప్పుడు వ్యాసుల వారు ప్రకటన అయ్యి శంకరాచార్య ఆశీర్వాదం ఇస్తారు. ఇంకో 16 సంవత్సరాలు నువ్వు 16 సంవత్సరాల ముందే ఇదంతా రాసేసాడు. ఈ భాష్యాలన్నీ నేను వీటిని ప్రచారం చెయ్యి అంతా తిరిగి అని అప్పుడు 3 సార్లు భారతదేశం అంతా ప్రచారం చేస్తారు. అందుకని ఈ సూత్రానికి ఏ సూత్రానికి ఎలాగ భాష్యం రాయాలి, ఎలాగ అర్థం చెప్పాలి అన్నది అపర శంకరులు శంకరాచార్యులు వారే చెప్పగలిగారు. వ్యాసుల వారు విష్ణుమూర్తి,
ఆయన ఈ సూత్రాలు రచించారు. అందుకని వాటి భాష్యం ఈయనే చెప్పగలను, ఇంకోటి చెప్పలేదు. అది అందుకని నువ్వు ఎన్నైనా చెప్పు, నీ న్యాయ వైశేషిక న్యాయాభాసముల ద్వారా మా వేదాంత సమన్వయానికి ఏ విధమైనటువంటి విరోధము లేదు. ఈ సూత్రములే వైశేషికుల మతమునకు విరోధముగా ఉండటం వలన ప్రథమాధ్యాయంలో చెప్పిన సమన్వయకు విరోధము వలన పూర్వపక్షి మతము. ఈ సూత్రాలు ఇప్పుడు చెప్తున్నవి వైశేషికుల మతమును విరోధముగా ఉండటం వలన ఏంటి, మా మతానికి విరోధంగా ఉన్నాయి, అందుకని ఈ సమన్వయం సరికాదు ఉంటాడు. విరోధం లేదనను సిద్ధాంతి. కారణమేమనగా అశ్వత్థ అనుత్వ ప్రమాణంగా ద్వణుకము నుండి, ద్వణుకానికి పాటు చెప్పేది ఏమిటి, అశ్వత్థము అణుత్వము. అది త్రిణుకలో రావట్లేదు. త్రిణుకలో ఏమిటి వస్తుంది, మాత్రము దీర్ఘత్వము. త్రిణుకములో అశ్వతణుత్వం లేవు, కానీ దిణుకంలో గల త్రిసంఖ్య వలన అశ్వత్థ దీర్ఘత్వాది గుణములు ఆరంభమైనవి. దిణుకలో పారిమాండి గుణము లేదు. పారిమాండల విషయం వల్ల పరిమాణం దిణుకం ఉత్పన్నమవుతున్నది. ఇక్కడ అశ్వత్థం బదులు మహత్వం ఉండాలి. మహత్వ దీర్ఘత్వాలు అశ్వత్థం దిణుకల్లో ఉండనే ఉంది. మహత్వ దీర్ఘత్వాలు ఆరంభమైనది. పారమాండల విశిష్టం గల పరమాణువులు ఉండి దిణుక ఉత్తమవుతున్నది. పారిమాండల్య విశిష్టము అంటే వైశేషికుడు చెప్పేది పరమాణువు యొక్క పరిమాణము పారిమాండల్యము అంటాడు. అదో పేరు పెట్టాడు, కల్పన చేయాలి. అందుకని పరమాణువులో గల చిత్త సంఖ్య వలన అనుత్వము అశ్వత్థం ఉత్పన్నమైనవి. ఈ విధమైన ప్రకృతి వైశేషికులు కారణ గుణ సుకార్యే స్వసమాన జాతీయ గుణారంభకా భవతి. న్యాయం వాళ్ళు చెప్పేది. కారణంలో ఉన్న గుణాలు తమ కార్యాన్ని ఆరంభించేటప్పుడు వాటిలో ఉన్న తనలో ఉన్న గుణాలని స్వసమాన జాతీయ గుణాలని ఆరంభిస్తాయి. ఇది న్యాయాభాసం. న్యాయంలా కనిపిస్తుంది, న్యాయం కాదు అంటాడు సిద్ధాంతం. న్యాయాభాసం అంటే న్యాయంలా కనిపిస్తుంది కానీ న్యాయం కాదు. ఏల సిగ్గుపడట్లేదు, ఇలాగా ఎందుకు వాళ్ళు సిగ్గు రావట్లేదు ఉంటాడు. కారణంలో గల గుణములు కార్యములో తమ సమాన జాతీయ గుణములను ఉత్తున్న గావించునని వారి తర్కం. కానీ పైన చూపిన వారి ప్రక్రియ ఈ తర్కమునకు విరోధం కలగటం వలన వారిది తర్కాభాసము. తర్కం వల్ల కనిపిస్తుంది కానీ తర్కం కాదు, ఆభాసం. అతి తర్కాభాసం చెప్పు వైశేషికులు ఏదో సిగ్గుపడట్లేదు అని వేదాంత అడుగుతున్నాడు. న్యాయమునకు విచారణతో వారు ఇతర సిద్ధాంతులు ఎట్లు నియమించగలరు? ఈ సిద్ధాంతంలోనే బోల్డని తప్పులున్నాయి. మరి మీ సిద్ధాంతంలో తప్పులు పెట్టుకుని నువ్వు చెప్పింది సరికాదు అని ఇంకోళ్ళను నువ్వు ఎలా నియమిస్తావు? కనుక సమన్వయానికి విరోధము లేదు. ఇంతకు ముందు కూడా ద్వితీయాధ్యాయంలో ప్రథమ పాఠంలో విదేశం ద్వారా
ఏకైన శిష్ట పరిగ్రహాపి వ్యాఖ్య. ఇందులో శిష్టులు అంటే అన్ని సక్రమంగా చెప్పేవాళ్ళు, ఏది ఎలా ఉందో అలా చెప్పేవాళ్ళు. మనువు ఇలాంటి వాళ్ళు ఈ న్యాయ మతాన్ని ఎక్కడ ఒప్పుకోలేదు. శిష్ట అపరిగ్రహ వాళ్ళు ఒప్పుకోలేదు కనుక నీ మతం ఖండితమైపోయింది అని అక్కడ చెప్పొచ్చామంటాడు. శిష్టాపి వ్యాఖ్య వైశేషికుని ఖండించినను. సంక్షేపంగా చెప్పిన దాన్ని విస్తారంగా చెప్పినా అది పౌనరుక్తం కాదు. శాస్త్రంలో ఒకసారి చెప్పింది ఇంకొకసారి చెప్పకూడదు. అభ్యాసంలో చెప్తారు, కానీ ఇక్కడ శాస్త్రార్థంలో అలా చేయకూడదు. మరి మళ్ళీ ఎందుకు చెప్పావంటే అక్కడ సంక్షేపంగా చెప్పింది ఇక్కడ విస్తారంగా చెప్తున్నాము అంటారు. అదేవిధంగా మన ఈ బ్రహ్మసూత్రాల్లో ముందు అధికరణ విషయాల ద్వారా కొంచెం సంక్షేపం, మళ్ళీ ఇంకొంచెం విస్తారం వైయాసిక న్యాయమాల ద్వారా, మళ్ళీ ఇంకొంచెం విస్తారము భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య, ఆ తర్వాత పూర్తి వివరణ సూత్రాలు సూత్రార్థము. కనుక ఒక విషయము 4 సార్లు దొల్లుతుంది ఒక అధికరణంలో, అప్పుడు అది పట్టుబడుతుంది. అందుకని ఈ విధంగా రాయడం జరిగింది. ఇప్పుడు తర్వాత అధికరణం పరమాణు జగద కారణత్వాధికరణము. ఈ పరమాణువులు జగత్ కారణము ఉంటాడు నైయాయికులు వైశేషికులు. సంగతి అచేతన ప్రధానం జగత్ కారణం కాకపోను కాక నువ్వు సాంఖ్య మతాన్ని ఖండించావు. సాంఖ్య మతంలో సృష్టిగత ప్రధానము అది జడము కనుక సృష్టి చేయలేదు అన్నావు. సరే, నిత్య జ్ఞానాది గుణములతో ఉన్న ఈశ్వరుని ద్వారా అధిష్ఠిత పరమాణువులు జగత్ కారణములు కాగలవు. ఇప్పుడు నిత్య జ్ఞాన గుణములతో ఉన్న ఈశ్వరుని అంటే ఏంటి? నైయాయకుడు కూడా ఈశ్వరుల్లో నిత్య జ్ఞానం ఉందని ఒప్పుకున్నాడు అన్నమాట. వాణి ద్వారా అధిష్ఠిత పరమాణువు జగత్కారణం కాగలవు అని ప్రత్యుదాహరణ సంగతి. వైశేషిక పరమాణువాదం ఈ అధికరణకు విషయము. సంయుక్త పరమాణువు జగత్తు ఉత్పత్తి చేయగలవా లేవా? సమస్య పరమాణువులు కలిసి జగత్తుని ఉత్పత్తి చేస్తారా లేవా? సృష్టికి మొదలులో పరమాణువుల్లో క్రియోత్పత్తికి కారణం అదృష్టం. అదృష్టం అంటే నా దృష్టికి అదృష్టం కల్పించదు, కార్యం అవుతుంది. అలాగే ప్రతి మనిషికి వాళ్ళు చేసిన కర్మల ద్వారా ఫలితం వస్తూ ఉంటుంది. కర్మ కనిపించదు, కానీ ఫలితం కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మంచి ఫలితం ఎక్కువ కనిపిస్తే అప్పుడు అంటూ ఉంటారు జనాలు, అది వాడే అదృష్టము అని. అదే పదం ఇక్కడ కూడాను, అదృష్టం అంటే కారణము అదృష్టం. కారణము కనిపించదు. 2 పరమాణువుల సంయోగం కలిగి దినకాలంలో జగత్తు ఉత్పత్తి అవుతున్నాయి. అది పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతం సర్గారంభంలో క్రియోత్పత్తికి నిమిత్తం స్వీకరించినను స్వీకరించకపోయినను. స్వర్గము అంటే హెవెన్, స్వర్గము అంటే సృష్టి.
సర్గము, సర్గ అని కూడా అంటారు, ఒక భాగం అని. ఇప్పుడు సృష్టికి మొదల్లో నువ్వు పరమాణువులో నవ్వు ఉపాదాన కారణము, నిమిత్త కారణం ఈశ్వరుని స్వీకరించకపోయినా కూడాను రెండు దశల్లో పరమాణువుల ద్వారా జగదుత్పత్తి కాదు. కనుక నీ వేదికల మతం ద్వారా మా వేదాంత సమన్వయానికి ఏ విధమైన విరోధము లేదు. ఈ విధంగా ఈ పరమాణు జగద కారణము, జగత్ అకారణం, జగతి కారణం కాదు పరమాణు అని ఈ అధికరణం యొక్క 5 విషయాల్లో అయ్యాయి. ఇప్పుడు వైయాసిక న్యాయమాల. జనయంతి జగన్నోవా సంయుక్త పరమాణవ ఆద్య కర్మ సంయోగాత్ గణితాది క్రమాజ్జనికి నిమిత్తాది వికల్పేషు ఆద్య కర్మణః అసంభవాద్ అసంయోగే జనయంతి నతే జగత్. జనయంతి అంటే బహువచనం. పరమాణువులు ఉత్పత్తి చేస్తున్నాయి. పరమాణువులు జగత్తును ఉత్పత్తి చేయగలవా లేవా? జగన్ నోవా సంయుక్త పరమాణువులు కలిసి జగత్తుని ఉత్పత్తి చేస్తాయా లేవా అని సంశయం. ఆద్య కర్మ సంయోగా జనకాది క్రమార్జనికి. మొదటి కర్మ దేనికి? సృష్టికి. ఏమిటి సంయోగం? ఏమిటి సంయోగము? 2 అణువుల సంయోగం. 2 అణువుల సంయోగం ద్వారా జణికం ఉత్పత్తి అవుతుంది. అలాగా జగత్ ఉత్పత్తి అవుతుంది అంటాడు. దీన్ని ఆరంభవాదము అంటారు. సాంఖ్యులది పరిణామవాదం, మారుతుంది. పాలు పెరుగుగా మారిపోతాయి. వీడిది ఆరంభవాదం, పరమాణువుల నుంచి మొదలైంది. నిమిత్తాది వికల్పే సాధ్యకర్మ అసంభవాత్. నిమిత్తం ఉండని, నిమిత్త కారణం లేకపోని నీ పరమాణు వాదంలో మొదట పరమాణువులు కలిసి అవుతాయన్నవే, అది ఆద్యకర్మణ అసంభవాత్. అది సంభవం కాదు. అసంయోగే జనయంతినతే జగత. ఇప్పుడు నువ్వేమిటంటావు? 2 పరమాణువులుగా జణికం అవుతాయి. నేను అనేది ఏమిటి? అసంయోగే అసంభవాత్. సంయోగమే లేదు 2 పరమాణువులకి, అందుకని జగత్ ఉత్పత్తి కాదు అంటున్నాడు. ఇప్పుడు ఈ వైయాసిక న్యాయమానకి అనువాదం. సంయుక్త పరమాణువులు జగత్తులు ఉత్పత్తి చేయగలవా లేవా? సృష్టికి పూర్వము కర్మజన్య అదృష్టం దగ్గర చేయని పరమాణువుల సంయోగం ద్వారా జణుకాది క్రమంలో జగత్ ఉత్పత్తి చెందును. అదృష్టం ద్వారా పరమాణువులు కలుస్తాయి అంటారు. దీనికి సిద్ధాంతం చెప్పేది సమాధానం. సంయోగ కర్మకు నిమిత్తం ఉన్నదా, నిమిత్తం లేదా? సంయోగం, అక్కడ 2 పరమాణువులు ఉన్నాయి. వాటిని అక్కడ కూర్చొని ఎవడు కలుపుతున్నాడు? మీ తాత. ఎవడు లేడు. అందుకని నిమిత్తం ఉందా లేదా? అది ఆది కర్మ అసంభవం. అంటే 2 పరమాణువుల్ని కలపడం సంభవం కాదు. అందుకని
పరమాణువుల సంయోగం కలుగదు, జగదుత్పత్తి కాజాలదు. ఇప్పుడు పరమాణువులు జడము, అక్కడ ఎవడో చైతన్యం కూర్చోలేదు కనుక ఆ పరమాణువులు ఎవడు కలుపుతాడు? వాటిల్లో వాటికి కనుక రెండు పరమాణువులు కలవడం సంభవం కాదు, అందుకని జగత్ ఉత్పత్తి కాదు అని సిద్ధాంతం చెప్పాడు. దానికి భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య, అంటే భారతీయ తీర్థుల సంస్కృతంలో రాశారు, దాన్ని మనం తెలుగులో అనువదించాం. పూర్వమున్న జగత్తు లీనమైన తరువాత మరల భగవంతుడు సృష్టి చేయదలిచినప్పుడు ప్రాణుల కర్మ అదృష్టమున సంపూర్ణ పరమాణువులో ఆది కర్మ ఉత్పన్నమగును. ముందు లయమైపోయింది, తర్వాత ప్రాణుల అదృష్టం వల్ల అదృష్టం కర్మజన్యం, ఆది కర్మ ఉత్పన్నం అవుతుంది అంటాడు. ఆ కర్మ వలన ఒక పరమాణు వేరొక పరమాణుతో కలిసి జణుకమును ఉత్తమంగా ఆవించుతుంది, జణుకం చేస్తుంది. 3 జణుకములో ఒక త్రిణుకమును ఉత్పత్తి చేయను. ఈ క్రమంలో జగతి ఉత్పత్తి ఒకటిలో ఏ విధమైన ఆటంకము లేదు, ఏ విధమైన అవరోధం లేదంటాడు. ఆ ఆటంకం అవరోధం సంయుక్త పరమాణువులు జగదుత్పత్తి సాధించగలవు అని పూర్వపక్షి మతం, వైశేషికుల మతం. అప్పుడు శాంతి సమాధానం చెప్తున్నాడు. మీరు చెప్పు ఆది కర్మ సనిమిత్తమా నిర్నిమిత్తమా? ఆది కర్మ అన్నావు, దానికి నిమిత్తం ఏమన్నా ఉందా లేదా? నిర్నిమిత్తమైన నియామకం లేనందున సరే, నిమిత్తం లేదన్నావు అనుకో, అంటే ఆ పరమాణువుని నియమించేవాడు ఎవడు లేడు. అవి కలుసుకుని పోతూనే ఉంటాయి, కలుసుకుని పోతూ ప్రళయం కాదు. ఎల్లప్పుడూ కర్మ ఉత్పత్తి అవుతుండడం వల్ల ప్రళయంలో కూడా జగదుత్పత్తి ప్రసంగం వచ్చును. ప్రళయంలో కూడా జగదుత్పత్తి వస్తుంది, నిమిత్తము గలదు. సరే అలా కాదు, నిమిత్తం ఉంది అంటావు. అదృష్టమా అదృష్టమా? కనిపిస్తుందా కనిపించట్లేదా? దృష్ట నిమిత్తం కాగలదు, అది కనిపించట్లేదు. ఎందుకని? ప్రయత్నం లేక ఒక అణువుతో వేరొక అణువు లేక శరీరోత్పత్తికి ముందు సంభవం కాదు. ప్రయత్నం లేకుండా ఒక అణువు వేరొక అణువు కలియాలి అంటే, కలపాలి అంటే ఎవరో కూర్చుని కలపాలి కదా. మరి ప్రళయంలో శరీరం లేదు, అందుకని ఈ శరీర ఉత్పత్తికి ముందు అది సంభవం కాదు అని చెప్పాడు. ఈశ్వరుని ప్రయత్నం నిత్యముగా ఎప్పుడో ఒకప్పుడు జరుగు ఆది కర్మకు ఆ ఈశ్వర ప్రయత్నం కాదు. ఈశ్వర ప్రయత్నం నిత్యం. నువ్వేంటి ముందు ప్రళయం అంటావు, తర్వాత స్వర్గం అంటావు, దానికి ఈశ్వరుడు ఈశ్వరుడు నిమిత్త కారణం అంటావు, నియామకుడు అంటావు. కానీ ఆ ఈశ్వరుని ప్రయత్నము నిత్యం ఎప్పుడు ఉంటుంది. ఒకప్పుడు ఒకప్పుడు లేకుండా పోదు. అందుకని ఈశ్వరుడు అక్కడ కూర్చుని పరమాణువులు కలిపాలని చెప్పడానికి వీలు లేదు. అదృష్టము, నువ్వేంటున్నావు? ప్రాణుల కర్మ అదృష్టము ఆ పరమాణువులు కలుపుతోంది అంటావు, అది నిమిత్తము అన్నావు. అది జరగదు. ఎందుకని? ఆత్మలో సంవాద సంబంధంతో ఉన్న అదృష్టములు పరమాణువులతో సంబంధం కుదరదు. ఇప్పుడు వైశేషికుడు అంటాడు, ఏమిటి? మనము ఆత్మ అసంగము అన్నాం. కానీ సమవాయి అసమవాయి
నిమిత్త కారణం అని 3 కారణాలు ఒప్పుకుంటాడు వైశేషికుడు నైయాయికుడు. అందులో అసత్వాయ కారణం ద్వారా పరమాణువుల్లో ఈ అసమవాయ కారణం ఆత్మలో ఉందంటాడు. అసలు ఆత్మలో ఏ గుణాలు లేవు, ఒకటి ఈ అసమవాయ కారణం ఉంది అంటాడు. అది ఆత్మ పరమాణు సంబంధము ఆత్మలో ఉంది. ఆత్మలో ఉన్న గుణము పరమాణువులోకి ఎలా పోతుంది? కలపడానికి పోతుంది. అది కాకుండా ఇప్పుడు వాడు చెప్పేది ఏంటి? కుమ్మరి నిమిత్త కారణము. పూర్వకాలంలో కుండ చేసేటప్పుడు కుండ కింద భాగము పై భాగము వేరుగా చేసేవాడు. అది వాడంటాడు అలా వేరుగా ఉన్న సమవాయ కారణము అంటాడు. ఆ 2 భాగాన్ని కలుపుతామే అది అసమవాయ కారణము అంటాడు. ఇలాంటి అసమవాయ కారణం ఆత్మలో ఉంది అంటాడు. అది వాడి సిద్ధాంతం. ఇంట్లో కూర్చుని పని లేక ఏదో పుస్తకం తీసి రాస్తూ ఉంటే అది అసంవాయి, అసంవాయి, కమ్మాయి, ఇది పొమ్మవాయి, తమ్మవాయి అంటే ఎవడొప్పుకుంటాడు? అందుకని సమవాయ సంబంధంతో ఉన్న అదృష్టంలో పరమాణులతో సంబంధం కుదరదు. ఈ రకమైన వికల్పము కలుగుట వలన ఆది కర్మ సంభవం కాదు. పై చెప్పిన కారణాల వల్ల నువ్వు ఎంత చెప్పినా అది కర్మ కాదు. పరమాణువులో సంయోగం కుదరదు. అందుకని పరమాణువుల కలయిక వల్ల జగత్ ఉత్పత్తగును మతం బొత్తిగా యుక్తి సంగతం కాదు, యుక్తికి విరోధం. ఇప్పుడు సూత్రం ఉభయతాపి న కర్మ తస్తదభావ అంటే పరమాణువులు కలుస్తాయి అన్నావు. కానీ ఆ పరమాణువుల కలయిక 2 విధాలు కూడా సంభవం కాదు. అందుకని ఈ పరమాణువాదం సంభవం కాదు. అది ఏంటో సూత్రార్థంలో చెప్తాం. వైశేషిక సృష్టి క్రమంలో సృష్టికి ముందు నిశ్చలముగా ఉన్న పరమాణువులో కర్మ ద్వారా సంయోగం కలిగి వెంట్రుకలు ఒత్తు కలుగునని చెప్పెదరు. ఈ కర్మకు నిమిత్తం ఉన్నదా లేదా? ప్రళయంలో పరమాణువులన్నీ ఉన్నాయి, అవి కలుస్తాయి అన్నావు. అవి కలవడానికి నిమిత్తం ఏమిటి? ఉందా లేదా అన్నాడు. నిమిత్తం ఉన్నదైనా జీవుల ప్రయత్నం ద్వారా దీనమైన అభిఘాతం శబ్దం పుట్టించే ఒక ద్రవ్యంతో వేరొక ద్రవ్యం యొక్క సంయోగం వల్ల స్వీకరించవలేను. ఇప్పుడు నిమిత్తం ఉంది అన్నావు. అది జీవుల ప్రయత్నం అవుతుంది. ఆ జీవులు ఏం చేస్తారో చప్పట్లు పడతారు. అభిఘాతం ఒక ద్రవ్యంతో వేరొక ద్రవ్యం ఒక సంయోగం. అప్పుడు ఆ పరమాణువులు కలుస్తాయి. మనకి ఈ శబ్దాన్ని పుట్టించడానికి ఎవడు అక్కడ ఎవడు లేడు ప్రళయంలో. అందుకని దీని అభిఘాతము అన్నాడు. శబ్దాన్ని పుట్టించి ఒక ద్రవ్యంతో వేరొక ద్రవ్యంతో సంయోగం అది సంభవం కాదు. అది సృష్టి అనంతరమే జరుగును. శబ్దం కావాలి అంటే సృష్టి తర్వాత చేసుకో, అది జరుగుతుంది. సృష్టికి ముందు లేదు. సరే, ఒక వికల్పం పోయింది. ఉభయత అన్నాడు కదా, ఒక వికల్పం పోయింది. 2వ వికల్పం ఏంటి? నిమిత్తం లేదైనా కర్మ ఉత్పత్తి కాగా 2 విధముగా పరమాత్మలో చేస్తగలరు. అదృష్టము అచేతనముగా. ఇప్పుడు కర్మకి నిమిత్తం లేదు అన్నావు. కర్మకి నిమిత్తం లేదు అంటే పరమాణువుల్లో చేస్తూ ఉండడు.
మరి అదృష్టము అది కర్మ ద్వారా ఉత్పత్తి అయింది. ఆ అదృష్టం జడము, అది వెళ్ళి పరమాణువులనే అలా కలుపుతుంది. అందుకని అదృష్టం అచేతనుగా కర్మకే ప్రయత్నించలేదు. ఎలా చెప్పినా కర్మ లేదు. అందుకని ఈ దుణికాదుల ద్వారా జగత్ ఉత్పత్తి కాదు. ఇది సూత్రార్థం. ఇప్పుడు ఈ సూత్రానికి వ్యాఖ్య పరమాణు కారణవాదం ప్రమాణ మూలకమును పూర్వపక్షం. లోకంలో సావయములైన ఘట్టాదులు కారణములైన కపాలము ద్వారా, కపాలం అంటే 2 భాగాలు ముందు చెప్పాను కదా, కొండకి పైన భాగం కింద భాగం కపాలం అంటారు. కపాలముల ద్వారా మరియు తంతువుల సంయోగ రూపము సహకారి కారణంలో పటాదులు, దారాలు వస్తే బట్ట అవుతుంది. ఈ సామాన్య నియమానుసారము అన్ని సావయవ కార్యములకు కారణములో ఉన్న సంయోగాల సంస్కారము కార్యముల ఆరంభములను స్వీకరించవలేము. సావయవ కార్యములు అవయవంతో ఉన్నటువంటి కార్యాలు అవి కారణంలో సంయోగం ఉంటే ఏర్పడతాయి అంటాడు. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, కాలము, ఆత్మ, మనస్సు, ఈ 9 ద్రవ్యములో మొదటి 4 ద్రవ్యములు సావయములు. 9 చెప్పాడు వాడు. పృథివీ, జలము, అగ్ని, వాయువు సావయము, ఆకాశము, కాలము, దిశలు, ఆత్మ, మనస్సు ఇవి నిర్వయములు. వీని అంతిమలో 4 రకములు పరమాణువులు. ఆకాశానికి పరమాణువులు లేవంటాడు. ప్రళయకాలంలో సావయవ ద్రవ్యములు విభాగమవుతూ అత్యంత చిన్నవైన పరమాణువుగా మిగులు. ప్రళయంలో ఏంటవుతుంది? ఈ సావయవ వస్తువులన్నీ పరమాణువులుగా మారుతాయి. వైశేషికులకి ఈ పరమాణువులు ఖండితములని ఒప్పుకొనరు. మళ్ళీ పరమాణువులు ఇంకా చిన్న అవుతాయని ఒప్పుకోరు. అది ఎండింగ్ అనమాట, డివిజన్కి ఎండింగ్. సృష్టికి ఆరంభంలో ఈ పరమాణువుల్లో ప్రాణ అదృష్టం వలన క్రియ ఉత్పన్నమవుతుంది. ఆ క్రియ వలన పార్థివ, జలీయ, తైజస్, వాయవీయ పరమాణువులకు సంయోగం కలిగి దొణుకము, త్రిణుకము, చిరుణుకము, మూలకము ద్వారా పృథ్వీ మొదలు మహాభూతము ఉత్పన్నం అవుతుంది. పరమాణుల అదృష్టం, దాని ద్వారా ఆ పరమాణువులు కలుస్తాయి అంటాడు. తంతువుల ద్వారా వస్తువు ఉత్పన్నం ఉన్నట్లు దారంలో ఉన్న రంగు వస్తువులో వచ్చును. అదేవిధంగా పరమాణువుల రూపాదుల వల్ల గణితాలలో రూపాదులు ఉత్పన్నమవును. ఈ విధంగా కాణాదులు, కణమతి కాణాద అంటే వైశేషికుడి మతం. ఇప్పుడు వేదాంత మతం చెప్తున్నారు. వైశేషిక పరమాణు కారణాలు సర్వదా భ్రాంతి మూలకము. ముందేమిటంటే నువ్వు చెప్పేంత భ్రాంతి. పరమాణువులు ప్రణయంలో పూర్తిగా నిశ్చలమైనగా దానిలో సంయోగం కలిగించు క్రియ అకస్మాత్తుగా ఎట్లు కలుగుతుంది? మొదటి ప్రశ్న. పరమాణువులు అయిపోయా, సరి బాగుంది. అక్కడి నుంచి వాటిని కలపడానికి కర్మ ఎక్కడ మొదలవుతుంది? క్రియకు నిమిత్తం కలదా లేదా? ఆ పరమాణువులు కలపడానికి ఏమన్నా నిమిత్తం ఉందా లేదా? నిమిత్తం ఉన్నతో జీవుని ప్రయత్నం మరియు ఆఘాతాదులు. జీవుడి ప్రయత్నం ఉండాలి, నిమిత్తం ఉంది అంటే కుండ చేయాలంటే కుమ్మరి కావాలి, నిమిత్తం ఉండాలి. అలాగే పరమాణువు కలపాలంటే ఎవడో నిమిత్తం ఉండాలి. అది జీవుని ప్రయత్నము. లేకపోతే ఆఘాతం, శబ్దము, ఇవి 2 ఉండాలి. పరమాణువుల్లో సంయోగ కర్మ ఉత్పత్తికి నిమిత్తమా లేక దేవుల అదృష్టం చెప్పి కర్మ నిమిత్తమా?
పరమాణువుల్లో సంయోగజనక కర్మ, సంయోగం వాటితో అంటే అవే అవుతాయని కాబట్టి జీవుల దృష్టి ద్వారా అవుతాయి. ఈ రెండు విధాలుగా చెప్పిన కర్మ జరగదు అంటాడు. సృష్టికి ముందు ఉన్న జీవ ప్రయత్నం వలన అభిఘాతాలు సర్వదా అసంభవం. సృష్టికి ముందు జీవుడు లేడు, మరి అభిఘాతం ఎక్కడి నుంచి వస్తుంది? శరీరం ఉండనే జీవ ప్రయత్నం జరుగుతాం. శరీరం ఉంటే జీవుడు ప్రయత్నం, శరీరం నుంచి ప్రయత్నం జరుగుడు అర్థం. శరీరంలో మనస్సు ప్రతిష్ఠితమైన తర్వాతనే ఆ శరీరంలో ఉన్న ఆత్మతో మనస్సును సంయోగం కలిగి మొదట జ్ఞానం ఉత్పన్నం అవును. శరీరం తర్వాత మనస్సు, ఆ ఆత్మ మనస్సుల సంయోగం ద్వారా జ్ఞానము అన్నది ఈ వైశేషికల మతం. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. వాళ్ళ మతానికి మన మతానికి తేడా తెలుసుకోవడానికి. వాడు ఏమిటంటాడు? ఆత్మ మనస్సుతో కలిసింది అంటాడు, అప్పుడు జ్ఞానం ఉత్పత్తి అయింది అంటాడు. మనం ఏమిటంటాము? ఆత్మ అసంగము, ఆత్మ దేశంలో కలవదు. మరి మనకి జ్ఞానం ఎలా వస్తుంది అంటే, ఒక వస్తువు యొక్క ఆకారం వృత్తి మనస్సులో ఏర్పడుతుంది. మనస్సులో ఆత్మ ప్రతిబింబిస్తుంది. ఆత్మ ఎక్కడుందో అక్కడే ఉంది. మనస్సులో ఆత్మ ప్రతిబింబిస్తుంది. దాన్ని ఆభాస చైతన్యము, సాక్షి చైతన్యము అన్నారు. ఆ సాక్షి చైతన్యం ద్వారా మనకి జ్ఞానం కలుగుతుంది. అంటే ఏమిటి? మనము చెప్పేది ఆత్మ అసంగం. శృతుల్లో అలా చెప్పారు, అసంగోహి అయం పురుష అని. కానీ వాళ్ళు ఏమిటంటారు? ఆత్మ మనస్సులు కలిస్తే జ్ఞానం వస్తుందంట. బాగుందా? ఆత్మ దేనితోనే కలుస్తుందా? అది అంతేకాని వాడు ఏమిటంటాడు? మనసు ప్రతిష్టమైన తర్వాతనే శరీరంలో ఉన్న ఆత్మతో మనసు సంయోగం కలిగితే ఒకటి జ్ఞానం ఉత్పన్నం అవును. ముందు శరీరం లేదు, తర్వాత మనస్సు లేదు. మరి నువ్వు ఆత్మ మన సంయోగం సంభాయ కారణం ఉంటావు. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఆ తర్వాత ఆత్మలో ఇచ్ఛ మరియు ప్రయత్నం ఉత్పన్నము. జీవుని శరీరమే ఉత్తమం కానప్పుడు సృష్టికి మొదల్లో ఆ సృష్టికి అనుకూల క్రియ శరీరం అపేక్షించి ఎప్పుడు జరుగును. శరీరం లేదు, అందుకని ఆ పరమాణువుని అడగలుగుతాడు. జీవునికి శరీరం లేనందున అభిఘాతాది దుష్ట కారణం సృష్టి కారణం నుంచి ఎప్పుడు తగదు. అభిఘాతాదు తర్వాత సృష్టికి తర్వాత జరుగునవి ఇవన్నీ జీవుడు కల్పడం, ఇవన్నీ అభిఘాతము. సృష్టికి తర్వాత జరుగుతాయి. జీవుని అదృష్టము స్వయంగా జడము, కర్మాభిముఖం కాదు. అదృష్టం ఉంది అంటే ఏ అదృష్టం ఎవరిది? ఎవరు చూసుకునేవాడు ఉండాలి కదా. ఇంతవరకు పరమాణు శైవం నిమిత్తమును ఖండించి నిమిత్తం లేని పక్షం, నిమిత్తం ఉంటే ఇలాగ నిమిత్తం లేని పక్షం ఖండిస్తున్నారు. నిమిత్తం లేనిచో పరమాణుల సంయోగం ఉత్పత్తి చేయు క్రియ లేనందున సృష్టి అభావము. అనగా కర్మాభావం వలన వెనుకాదుల క్రమంలో సృష్టి ఉత్పత్తి కాజాలదు. అందువల్ల వైశేషిక పరమాణువాదం భ్రాంతి మూలము. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఖండిస్తున్నారు. ఆ సాంఖ్యుడి మతాన్ని చాలా సూత్రాలు చెప్పి వాడు తాడు తీశారు. అలాగే ఇక్కడ ఈ వైశేషికులు వాళ్ళు చెప్పిన దానిలో లోపాలు తీసి తీసి తీసి
వాడు బుర్ర పాలు చేసి మనం పంపించేస్తారు. అలాగే ఇప్పుడు ఇంకో సూత్రం, సమవాయ అభ్యుపగమాచ సామ్యాదనవస్థితే. సమవాయ అభ్యుపగమాచ, నువ్వు సమవాయమో అసమవాయమో అని ఒప్పుకున్నావు, అందుకని సామ్యావస్థ ఒకటేలాగి పరమాణువులు ఉండజాలవు. సామ్యాద్ అనవస్థితే. సామ్యం అంటే కలవకుండా ఉండడానికి సామ్యం ఉంటారు అని చెప్తున్నారు. అనువాదంలో దిణుకము పరమాణువుల కన్నా భిన్నం. దిణుకము 2 అణువులు కలిస్తే ఒక దిణుకం అవుతుంది. సమవాయము పరమాణువుల కన్నా భిన్నం. ఇప్పుడు సమవాయ కారణము అన్నావు కదా. సమవాయ కారణము అంటే లోకంలో కుమ్మరి నిమిత్త కారణము, మట్టి ఉపాదాన కారణం. ఆ ఉపాదాన కారణాన్ని వీడు సమవాయ కారణము అంటాడు కదా. అంటే ఈ సమవాయ కారణము పరమాణువుల కన్నా భిన్నము. కుమ్మరి కుండ చేసేటప్పుడు కుండ కన్నా భిన్నం మట్టిని వడుపుకుంటాడు. అలాగే ఈ సమవాయం అంటే సమవాయ కారణం అది పరమాణువుల కన్నా భిన్నం. 2 పరమాణువుల సంయోగం ద్వారా కలిసిన ఈ సంయోగం పరమాణువుతో సమవాయ సంబంధం చే ఉండును. 2 కలిశాయి అంటే ఆ 2 సమవాయ సంబంధంతో ఉంటాయంటాడు. అప్పుడు దిణుకం వస్తుంది. సమవాయం ఒక పదార్థం. ఇప్పుడు కారణము ఉన్నావు, అదొక పదార్థమైంది కదా. అందుకని అత్యంత భిన్నములకు పరమాణువులు పదార్థంలో కలిగినప్పుడు వేరొక సమవాయము కావలను. ఇప్పుడు 2 పరమాణువులు పెట్టావు, మధ్యలో ఇంకో పదార్థం తీసుకొచ్చావు సమవాయము అని. అంటే ఏమిటి? ఇప్పుడు మళ్ళీ 2 పదార్థాలు, ఒకటి కుడి పక్కనున్న పరమాణువు, ఇంకోటి ఎడమ పక్కనున్న పరమాణువు, రెండింటి మధ్యలో ఇంకోటి ఏదో పెట్టావు. మళ్ళీ ఆ మధ్యలో ఉన్నటువంటి సమవాయము ఈ కుడి పక్కనున్న పరమాణువు కావడానికి ఇంకో పదార్థం ఏదో కావాలి. నీకు నోరుంది, నోట్లో నాలుక ఉంది, అందుకని ఏదో చెప్పు, కల్పన చేస్తాం వాయ్ సంవాయ్ కమ్వాయ్ పంవాయ్ నిశ్చోజన్ మాట్లాడంటాడు సిద్ధాంతి. వేరొక సమవాయం కావాలను. ఈ స్థితిలో ఆయా సమవాయ ఏదైనా అత్యంత భిన్నత్వం ఈ రెండిట్లో సమానం. పరమాణు రెండిట్లో భిన్నత్వం ఉంది. ఆయా సమవాయ సంబంధంగా అన్యాన్యమైన సమవాయములు కల్పన చేయవలసి వచ్చును. 2 పరమాణువులతో మధ్యలో సమవాయం పెడితే అది వేరే పదార్థం. కనుక కుడి పక్కన ఉన్న దాంతో కలవడానికి ఇంకో పదార్థం మధ్యలో కావాలి, ఎడం పక్కన ఉండడానికి ఇంకో పదార్థం కావాలి. అందుకని అన్యాన్యమైన సమవాయములు కల్పన చేయవలసి వచ్చును. అనవస్థా దోషం. దీన్ని ఎక్కడ ఆపుతావో నువ్వు ఆపలేవు. సమవాయ సంబంధం సిద్ధించకపోవటం వలన. కనుక నువ్వు చెప్పిన సమవాయ సంబంధం అసలు వాడు అసమవాయం అంటాడు, ఇక్కడ సమవాయం రాశారు. 2 కలియాలంటే మధ్యలో అసమవాయ సంబంధం, అసమవాయ కారణం కావాలి అంటాడు. మనం అసమవాయ ఒప్పుకోం. మనం 2 కారణాలు ఒప్పుకుంటాం, ఉపాదాన కారణము, నిమిత్త కారణం. ఈ 2 పరమాణువుల సంయోగము సమవాయ సంబంధించే పరమాణువులందు లేనందున దిణుకాల సృష్టి కానేరదు. కనుక సృష్టి అవ్వదు అంటాడు. తదభావ పూర్వ సూత్రం నుంచి తదభావ అనే పదాన్ని తీసుకురావాలి.
ద్వనుకాల సృష్టి యొక్క అభావం కలుగును. ఇందులో కనుక సమవాయమును కూడా సృష్టి యొక్క ఉత్పత్తిలో పరంపరగా కారణంగా స్వీకరించింది. ఓ సమవాయము 2 పరమాణువుల ద్వారా ఉత్పన్నమగు ద్వనుకము ఆ పరమాణువుల సర్వదా భిన్నము. పరమాణువులు ద్వనుకము 2 పరమాణువులు వేరు, వాటి నుంచి ఉత్పత్తి అయినటువంటి ద్వనుకం వేరు. సమవాయ సంబంధం ద్వారా పరమాణువులో ద్వనుకం ఉన్నది. వాడు అన్నది ఏంటంటే ఈ సమవాయ సంబంధం ద్వారా ద్వనుకంలో పరమాణువులు ఉన్నాయి. పరమాణు వాళ్ళను సమర్థించలేరు. ఇలా చెప్పేది తనతో సంబంధం గల పరమాణులో సమవాయక సంబంధం కుదరదు. 2 పరమాణువులు అత్యంత భిన్నమైన ద్వనుకము కారణమైన పరమాణువులో సమవాయ సంబంధంతో ఉండదు. ఈ ద్వనుకంలో పరమాణువులు సమవాయ సంబంధంతో ఉంటాయి. సమవాయము పరమాణువులు ద్వనుకము కన్నా అత్యంత భిన్నము. ఈ సమవాయము వాడు చెప్పేది ఏమిటి? పరమాణువుల కన్నా ద్వనుకం కన్నా భిన్నం. ఈ సమవాయం తనతో సంబంధం సమవాయ రూపంలో ఉన్న పరమాణువులతో సంబంధం వరకు వేరొక సమవాయ కల్పన స్వీకరించవలేను. ఇప్పుడు 2 పరమాణువులు, ఒకటి కుడి పక్కది ఒకటి ఎడం పక్కది, మధ్యలో సమవాయం అనేటువంటి ఇంకొక పదార్థం పెట్టారు. ఎందుకని? వాడే ఒప్పుకుంటున్నాడు సమవాయం వేరు అని. మరి రెండింటి మధ్యలో ఒక పదార్థం పెడితే అది కుడి పక్కన ఎడం పక్కన దాంతో మళ్ళీ సంబంధం పెట్టుకొని మధ్యలో ఇంకోటి ఏదో కావాలి. అలాగా వేరొక సమవాయ కల్పన స్వీకరించేవాళ్ళు. ఆ సంబంధం గురించి ఇంకొక సమవాయ కల్పన అది అనవస, ఎక్కడ ఆగదు. ఏ సమవాయము సిద్ధి కానుకున్నచో అన్నింటి సిద్ధి ఖండితమవును. అంటే మొత్తం కుదరదు. 2 పరమాణువులు ద్వనుకముగా ఉత్పత్తి కాజాలవు. అందువల్ల పరమాణువాదం సర్వదా అసంగతము. ఇది ఒక కారణం చెప్పారు. ఇప్పుడు ఇలాగే ఇంకొక కారణం చెప్తున్నారు. నిత్యమేవజ భావాత్. ముందు చెప్పారు కొంచెం, పరమాణువులు అదృష్టం ద్వారా కలుస్తాయి అన్నావు. అదృష్టం ఎప్పుడూ ఉంది, పరమాణువులు ఎప్పుడూ ఉన్నాయి. అంటే సృష్టి జరుగుతూ ఉంటుంది, ప్రళయం ఉండదు. ప్రళయం అయితే ప్రళయమే అవుతూ ఉంటుంది, సృష్టి ఉండదు. ఇంకో రీజన్ ఇస్తున్నారు. పరమాణువుల ప్రవృత్తి స్వాభావికమైన వాటింతటాగా కలుస్తాయి అన్నాం అనుకో. నిత్యం ఒకటి వలన ప్రళయాభావ ప్రసంగము, ప్రళయం ఉండదు. పరమాణువుల నివృత్తి స్వభావం కలవైన నివృత్తి నిత్యం ఒకటి వలన సృష్టి అభావం. వాటికి స్వభావం ప్రవృత్త నివృత్త. ప్రవృత్తి అయితే ప్రళయం ఉండదు, నివృత్తి అయితే సృష్టి ఉండదు. అందుకని పరమాణు కారణభావము అసంగతము. ప్రవృత్తి స్వభావం కలవైన ధ్వనికాల వృత్తి జరుగుతూనే ఉండదు, ప్రళయాభావ ప్రసంగం వచ్చింది. పరమాణువులు నివృత్తి స్వభావం కలవానిగా స్వీకరించిన ఎప్పటికీ సృష్టి జరగదు. ప్రవృత్తి మరియు నివృత్తి స్వభావం కలవానిగా స్వీకరించో పరస్పరము విరోధము వలన అసంగతము. ఉభయ స్వభావ శూన్యములు పరమాణు. ప్రవృత్తి కాదు, నివృత్తి కాదు, ఉదాసీనం అన్నావు అనుకో. ధ్వనికాల ఉత్పత్తికి పరమాణువుల ప్రవృత్తిని లేక నివృత్తిని ఏదో ఒక దాన్ని నిత్యమని స్వీకరించవలేను. ఒకవేళ అదృష్టము ఆ పరమాణువుల ప్రవృత్తి కారణమైన ఆ అదృష్టాలు పరమాణువులు నిత్యము సన్నిహితంలా లేక అసన్నిహితంగా. పరమాణువులు కలవడానికి అదృష్టం కారణం అన్నావు. ఆ అదృష్టం పరమాణువులతో పాటు ఉందా లేకపోతే విడిగా ఉందా? విడిగా ఉందా. సన్నిహితం అంటే దగ్గరగా ఉందాం, అసన్నిహితం అంటే దూరంగా ఉందాం. మధ్యం పక్షంలో ఎల్లప్పుడూ సృష్టి ప్రసంగం వచ్చును. సన్నిహితంగా ఉన్నాయనుకో ఎప్పుడు సృష్టి జరుగుతూ ఉంటుంది. అసన్నిహితం దగ్గరగా ఉండవు, అదృష్టం ఎక్కడో ఉంది, పరమాణువులు ఎక్కడో ఉన్నాయన్నాం అనుకో. అప్పుడు
సృష్టి అభావ ప్రసంగము వచ్చును. ఉభయ పక్షంలో దోషం వచ్చున్న పరమాణువాదము అసంగతము. ఈ విధంగా పారేశారు పరమాణువాదాన్ని. ఇంకా ఇలాగే ఆ పరమాణువాదం చెప్పడానికి ఇంకో 3 సూత్రాలు ఉన్నాయి. 3 కారణాలు చెప్పి ఇంకా ఖండిస్తారు. వాడు బోధ తిరిగిపోయి పారిపోవాలి వాడు. హరి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.